మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. 1 గంట వరకు 84.51% పోలింగ్ నమోదైంది. చెన్నూరులో 87.99%, భీమారం 88.19%, కోటపల్లి 85.98%, జైపూర్ 80.64%, మందమరిలో 79.24% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా భీమారం మండలంలో 88.19% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. 1 గంట వరకు 84.51% పోలింగ్ నమోదైంది. చెన్నూరులో 87.99%, భీమారం 88.19%, కోటపల్లి 85.98%, జైపూర్ 80.64%, మందమరిలో 79.24% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా భీమారం మండలంలో 88.19% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ను స్టార్ట్ చేశారు అధికారులు. మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూరులో 65 ఏళ్ల తరువాత ఓటేశారు గ్రామస్తులు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. 1 గంట వరకు 84.51% పోలింగ్ నమోదైంది. చెన్నూరులో 87.99%, భీమారం 88.19%, కోటపల్లి 85.98%, జైపూర్ 80.64%, మందమరిలో 79.24% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భీమారం మండలంలో 88.19% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. 1 గంటల వరకు 84.51% పోలింగ్ నమోదైంది. చెన్నూరులో 87.99%, భీమారం 88.19%, కోటపల్లి 85.98%, జైపూర్ 80.64%, మందమరిలో 79.24% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భీమారం మండలంలో 88.19% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ను స్టార్ట్ చేశారు అధికారులు. మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూరులో 65 ఏళ్ల తరువాత ఓటేశారు గ్రామస్తులు.
కరీంనగర్ జిల్లాలో ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 5 మండలాల్లోని 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఇక లాస్ట్ ఫేజ్లో 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధులో పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జిల్లాలోని 7 మండలాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఖమ్మంలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1742 వార్డులలో కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. భద్రాద్రిలో 155 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు అధికారులు. రెట్టిగా డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. చెప్పండి ఖదీర్, ప్రజలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం. కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు 3వ విడత పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు కూడా తమ యొక్క సత్తా ఏ విధంగా ఉంది అని తెలుసుకోవటం కోసం తుది విడత పోలింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పేసి ఉత్కంఠభరితంగా వేచి చూశారు. 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న పరిస్థితి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు, ఖమ్మం జిల్లాలో 7 మండలాలకు ఈరోజు పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దీని తర్వాత ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86.65%, ఖమ్మం జిల్లాలో 86.64% పోలింగ్ నమోదైనట్టుగా అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎక్కడ కూడా మొదలు కాలేదు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. అది లెక్కించిన తర్వాత ఒక్కొక్క వార్డుకు సంబంధించిన పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ దాని ఫలితాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూస్తే అనేక చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈరోజు ఎన్నికలను నిర్వహించారు. అయితే ఈ క్రమంలో అనేక చోట్ల కొంత ఇల్లందు లాంటి ప్రాంతాలు, టేకులపల్లిలో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇతర ఒక ఓటర్ పైన ఒక దొంగ ఓటు వేయడానికి వస్తున్నారని చెప్పేసి అక్కడ దాడి చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లిలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదివాసీలు, గిరిజన ఆదివాసీలు, వాళ్ళు ఓటు వేయకుండా ఓటును బహిష్కరించిన క్రమంలో వాళ్లకు నచ్చజెప్పి వాళ్ళని మళ్ళీ పోలింగ్ బూత్లకు తరలించారు. సుదీర్ఘకాలంగా వాళ్ళు సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి తమకు ఎలాంటి సౌకర్యాలు కలిగించడం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఈరోజు ఓట్లను బహిష్కరించారు. ఈ క్రమంలో వాళ్లకు మళ్ళీ స్థానికంగా ఉన్న తహసీల్దార్, రెవెన్యూ యంత్రాంగం అంతా వచ్చి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళందరూ మళ్ళీ ఆటోలలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతోపాటుగా చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడ కూడా పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగలేదు. మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ మొత్తం పూర్తయింది. దీనికి సంబంధించి అటు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, దాంతోపాటుగా సిపి సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్పీ రోహిత్ రాజ్, అక్కడున్న కలెక్టర్ జీతేష్ పాటిల్, ఈ నలుగురు కలిసి ఎలక్షన్ పీస్ఫుల్గా అవ్వాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కింది స్థాయిలో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక రొటీన్ మీటింగ్లు ఇలాంటి ఏర్పాటు చేసుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీటింగ్లను కొనసాగించి, ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటే ఎక్కువగా కమ్యూనిస్టుల కంచుకోటగా, సమస్యాత్మక ప్రాంతాలు కూడా, కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత అలజడి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. గత అనుభవాల రీత్యా అనేక సందర్భాల్లో చూస్తే అనేక కేసులు నమోదవడంతో పాటు బ్యాలెట్ బాక్స్లను కూడా ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఓవైపు అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అటు మావోయిస్టుల అలజడి కూడా లేకపోవడం కారణంగా ఇప్పుడు కొంత ఆ ఏరియా మొత్తం కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ నడిచింది. ఈ క్రమంలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చూస్తే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హవాను చాటింది. ఆ హవాను చాటి 2 విడతల్లో కూడా భారీగా స్థానాలు దక్కించుకోవడంతో ఇప్పుడు మూడో విడతలో కూడా ఈసారి భారీ స్థానాలు దక్కుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు చూడొచ్చు మనం ఇప్పటికే 2వ విడతలో ప్రధానంగా కాంగ్రెస్ 183 పంచాయతీలో 113 కాంగ్రెస్, బీఆర్ఎస్ 42, సిపిఎం 13, సిపిఐ 4 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అదేవిధంగా 154 పంచాయతీల్లో
కాంగ్రెస్, దాంతోపాటుగా బీఆర్ఎస్ 31, సిపిఎం 5, సిపిఐ 21, ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక 17 పంచాయతీలను కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా చూస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకుంటారని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పార్టీకి సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, అనేక రాయితీలు కానివ్వండి, వాటి వల్ల ప్రజలు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది ఈ ఫలితాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు కూడా ప్రధానంగా ఇటు కమ్యూనిస్టు పార్టీల దగ్గర నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ తమ అభ్యర్థులు గెలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ బీజేపీకి అయితే కనీసం ఎక్కడ వాళ్ళు ఖాతా తెరవని పరిస్థితి ఉంది. కనీసం ఎక్కడ కూడా వాళ్ళు పోటీ ఇవ్వలేకపోయారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ అంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు 0 అని చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో కొంత అక్కడక్కడైనా ఏమైనా వస్తుందని చెప్పేసి అంటే అక్కడ ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. అయితే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అయితే మొదటి రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ 3:30 తర్వాత వస్తాయని చెప్పేసి అధికారులు తెలిపారు. ఎందుకంటే కొన్ని ఎక్కువగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆ మేజర్ పంచాయతీలలో ఇప్పటికీ కొన్ని చోట్ల లోపలికి 1 గంట లోపు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ అలో చేశారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. 1 తర్వాత ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళని అలో చేయలేదు. కాబట్టి కొన్ని చోట్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లంచ్ తర్వాత ప్రిపరేషన్స్ జరుగుతాయి కాబట్టి అధికారులు ముందే వెల్లడించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన మొదటగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. శ్రవంతి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ను స్టార్ట్ చేశారు అధికారులు. మొదటగా వార్డు మెంబర్లు, తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్ లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలి వచ్చారు ఓటర్లు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూరులో 65 ఏళ్ల తరువాత ఓటేశారు గ్రామస్తులు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తరువాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 5 మండలాల్లోని 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. లాస్ట్ ఫేజ్లో 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధులో పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 24 మండలాల్లో 530 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగింది. 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.